ఎవడైనా చెల్లెలి భర్తని కొడతారా అని ఈ విధంగా వెంకట్రావు అనగానే, అంటే మీరే కదండి తప్పు చేసింది, మీరే మందు బుడ్డి మా అన్నయ్యకి ఇచ్చాడు, కోపంగా మా అన్నయ్య నిన్ను కొట్టాడు అంతే అని ఈ విధంగా పద్మ చెప్తూ ఉంటుంది. తేవడం నా తప్పు కాదే, కొట్టడం మీ అన్నయ్య తప్పు అని ఈ విధంగా వెంకట్రావు చెప్తూ ఉంటాడు. ఏ మొగాడైనా మీసం మీద గడ్డం ఉన్న మొగాడైనా ఈ ఇంటికి ఇల్లారుగా రావడం ఎవడు ఒప్పుకోడే అని ఈ విధంగా వెంకట్రావు చెప్తూ ఉంటాడు. ఇదంతా రామలక్ష్మి విని వెంటనే లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే రఘురామ్ కూడా వెంకట్రావు దగ్గరికి వస్తూ ఉంటాడు. ఎవడు ఒప్పుకోడు, నేను ఈ ఇంటికి ఇల్లాలుగా రావడమే నేను పెద్ద తప్పు చేశానే అని వెంకట్రావు అంటూ ఉంటాడు. అప్పుడే రఘురామ్ వచ్చి బావగారు అని ఈ విధంగా రఘురామ్ పిలుస్తూ ఉంటాడు. ఏ నానా, నువ్వేంట్రా అలా పిలుస్తున్నావు అని ఈ విధంగా శ్రీను అడగగానే, నేను కాదు నాన్న, మామయ్య అని ఈ విధంగా సైకిల్ చెయ్యగానే, ఆ బావగారు వస్తున్నా ఏంటి, ఏం అరుస్తున్నారు అని ఈ విధంగా రఘురామ్ అడగానే, అరవాలి కదా, ఎందుకంటే అరవకుండా ఎలా ఉండాలి, అసలే రామ పెళ్ళి దగ్గరుండి నేనే చూసుకుంటున్నాను. ఒసే పద్మ, ఈడుండి నువ్వు ఏం చేస్తున్నావే, పెళ్ళికి ఎన్నో పనులున్నాయి, ఇక్కడ నిల్చొని శ్రీను ఉన్ను ఈ పద్మ ఇద్దరు కలిసి ఏదో కబురు పెట్టుకుంటున్నారు, అందుకే నేను వీళ్ళ దగ్గరకు వచ్చి ఏం కబురు పెట్టుకుంటున్నారు అని అడుగుతున్న బావగారు. ఏ పద్మ, నువ్వు వెళ్ళి ఆ మామిడి ఆకులు కట్టవే అని ఈ విధంగా వెంకట్రావు చెప్తూ ఉంటాడు. ఇక పద్మ మాత్రం నోరు తెరిచి షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. మరోవైపు రామలక్ష్మి, మామయ్య అన్నట్టు ఇల్లరికానికి రావడం ఎవరు ఒప్పుకోరు కదా, ఇప్పుడు నేను ఇల్లరికాన్ని అడ్డు పెట్టుకుంటాను, ఇప్పుడు ఈ పెళ్ళి కూడా ఇల్లరికం మధ్యనే ఆపుతాను అని ఈ విధంగా రామలక్ష్మి మనసులో చెప్పుకొని వెంటనే బయటికి వెళ్తుంటే, అమ్మో ఇప్పుడు నేను అమ్మకు చెప్పాననుకో అమ్మ ఒప్పుకోదు, ఇప్పుడు నాన్నకు చెప్పాలంటే నాన్నకు చెప్పేంత ధైర్యం లేదు అని ఈ విధంగా మనసులో రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే జానకి వచ్చే టైంలో ఇక రామలక్ష్మి డోర్ పెడుతూ ఉంటుంది. డోర్ పెట్టి రామలక్ష్మి మిమిక్రీ చేస్తూ ఉంటుంది. అప్పుడే జానకి డోర్ ఓపెన్ చేసే టైంలో ఇక రామలక్ష్మి మిమిక్రీ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఏమైంది నాన్న, ఎందుకు డల్లుగున్నారు? ఏమోనమ్మా, నిన్నటి వరకు నీ పెళ్ళి అవుతుందని సంతోషం ఉండేది, ఇప్పుడు ఈ పెళ్ళి చేసుకొని నువ్వు దూరంగా వెళ్ళిపోతావమ్మా. నానా, ఇప్పుడు ఈ నాన్న అనే పిలుపు కూడా వినిపించదమ్మా, అదే కాదు నువ్వు కూడా నా కంట పడవమ్మా, నువ్వెప్పుడు నా కళ్ళ ముందటనే తిరుగుతూ ఉండాలి అని ఈ విధంగా రఘురామ్ అడిగేటట్టు ఇక రామలక్ష్మి మిమిక్రీ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక పెద్దమ్మ, ఈడ నిల్చొని ఎందుకు ఏడుస్తున్నావు, చూడమ్మా, ఇప్పుడు రఘురామ్ గారు రామలక్ష్మి పెళ్ళవుతుందని చాలా బాధపడుతున్నాడు. ఏంటి, బాధపడుతున్నాడా అని ఈ విధంగా ఆద్య కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆడపిల్లలకి పెళ్లి చేసి అత్తారింటికి ఎందుకు పంపిస్తారో ఏమో, అతనికి అలా కనిపెట్టిన వాడికి ఆడపిల్ల ఉండదు కావచ్చు, అందుకే అలా పెట్టాడు కావచ్చు. అతనికి ఆడపిల్ల ఉంటే ఆ తండ్రి బాధ ఎలా ఉండేదో తెలిసేది. నానా, నేను పెళ్ళి చేసుకోనానా, నాకు ప్రేమ కంటే మీరే ఎక్కువ నానా, నాకు ప్రేమ ఏం అవసరం లేదు నానా, నేను మీతోటే ఉంటాను నానా అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటే, ఏంటి ఏదో తేడాగా ఉంది, పెద్దనాన్న ఇలా మాట్లాడాడు కదా, అసలు ఏదో తేడాగా ఉంది అని ఈ విధంగా ఆద్య మనసులో అనుకొని వెంటనే విండో దగ్గర నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. నాకు ఈ పెళ్ళి వద్దు నాన్న, నేను నిన్ను చూడలేక ఉండను నాన్న. వద్దమ్మా, అలా మాట్లాడకూడదు, నువ్వు పెళ్ళి చేసుకోవాలి, కానీ మా కళ్ళ ముందట ఉండాలి, అయితే ఏం చేయాలి నాన్న? ఇల్లరికం అంటే మా చెల్లెలు ఉన్నట్టు
నువ్వు కూడా శౌర్య సార్ నువ్వు ఇద్దరు కలిసి ఈ ఇంట్లోనే ఉండాలమ్మా అని ఈ విధంగా అనగానే, నానా శౌర్య సార్ ఒప్పుకుంటాడా? ఒప్పుకునేలాగా నేను చేస్తాను అని ఈ విధంగా అనగానే, సరే నానా అని ఈ విధంగా రామలక్ష్మి కూడా చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే విండో దగ్గర నిల్చొని పెద్దనానా అని ఈ విధంగా పిలుస్తూ ఉంటుంది. ఇక వెంటనే రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఇక విండో కూడా క్లోజ్ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే బయటికి వెళ్తుంటే, అమ్మా నువ్వేం చేస్తున్నావమ్మా ఈడా అని ఈ విధంగా జానకిని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. మీ ఇద్దరు తండ్రి కూతుళ్ళు అడుగుకుంటున్నారు కదా, మీరు చాలా బాధపడుతున్నారు కదా, ఇక్కడ నిల్చొని వింటున్నానమ్మా, నేను మీ నాన్నతో మాట్లాడతాను అని ఈ విధంగా జానకి చెప్తూ ఉంటుంది. అమ్మా వద్దమ్మా, ఎందుకమ్మా, ఇప్పుడే నాన్న చాలా బాధపడుతున్నాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇంకా నాన్నను బాధ పెట్టకమ్మా అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తుంటే, పెద్దమ్మ అది కాదు. ఇక వెంటనే పార్వతి కూడా వదిన అని పిలవగానే వెంటనే జానకి కూడా కిందికి వెళ్తూ ఉంటుంది. పెద్దమ్మ పెద్దమ్మ అని ఈ విధంగా పిలుస్తుంటే కూడా ఇక వెంటనే రామలక్ష్మి పక్కన పువ్వు తెంపి ఆద్య నోట్లో పెడుతూ ఉంటుంది. ఆద్య చెప్పకాద్య, చెప్పావనుకో నా మీద ఒట్టే అని ఈ విధంగా రామలక్ష్మి కూడా ఒట్టేపించుకుంటూ ఉంటుంది. ఆద్య రామలక్ష్మిని చూస్తూ ఉంటుంది. మరోవైపు ఆదిత్య చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? ఏమో డాడ్, నాకు ఆద్య దూరం అవుతుందని అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావుడా? అవును డాడ్, లాస్ట్ టైం కాల్ చేసినప్పుడైనా లిఫ్ట్ చేసి ఆన్సర్ ఇచ్చింది, కానీ ఇప్పుడు కాల్ చేస్తుంటే కూడా కట్ చేస్తుంది డాడ్. నాకు ఆద్య దూరం అవుతుందని అనిపిస్తుంది. అలా ఏమి కాదు. అయినా అండి, ఇప్పుడు కాలే లిఫ్ట్ చేయట్లేదు. 3 ముళ్ళు ఎలా వేయించుకుంటుందండి? 3 ముళ్ళు వేపించుకునేటట్టు నేను చేస్తాను. అలా చెయ్యడానికైనా ఆద్య మన దగ్గరికి రావాలి కదా డాడ్. వచ్చేటట్టు చేస్తాను. కిడ్నాప్ చేసి మరి ఆద్య మెడలో తాళి పడేటట్టు నేను చేస్తానురా. అలా తాళి కట్టినాక కూడా ఆద్య నా దగ్గర ఉంటుందా డాడ్? వన్స్ తాళి పడ్డాక సచ్చినట్టు మన దగ్గరనే ఉంటుందిరా. ఊకోండి, ఇప్పుడే ఆద్య వల్ల నాన్నను చంపి చాలా పాపం చేశారు. ఇప్పుడు ఆద్యను కిడ్నాప్ చేపించి పెళ్లి చేస్తే ఇంకేమైనా ఉంటుందా? మీరు రఘురామ్ని చంపిందని ఎప్పుడు బయటపడుతుందనేమో అని చాలా టెన్షన్ పడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆద్యను కిడ్నాప్ చేపించి పెళ్లి చేసుకుంటే ఆ రఘురామ్ ఏమన్నా ఉంటుందా? మీరు వెళ్ళి పులి నోట్లో తలకాయ పెట్టినట్టు ఉంటుంది. అంటే ఏం మాట్లాడుతున్నావు? అంటే ఆ రఘురామ్ గాడు పులా? అది కాదండి, మనం ఇక్కడికి వచ్చిన కాంచిలి ఆ రఘురామ్ కోసమే మాట్లాడుకుంటున్నాడు. ఆ రఘురామ్ గారు నిజాయితీగా ఉంటాడంట. చట్టం నుంచులైనా తప్పించుకోవచ్చు, కానీ ఆ రఘురామ్ నుంచి తప్పించుకోలేరంట. ఇప్పుడు ఆ రఘురామ్ని మీరు చంపారు అని బయటికి రాకముందుకే మనమే వెళ్ళిపోదాం అని ఉత్తమ అనిపిస్తుంది. ఏ మొద్దు, కిషోర్ని చంపిన విషయం నాకు వీనికి తక్కువ ఎవరికి తెలియదే. మన ముగ్గురికి తప్ప ఎవరికి తెలీదు. ఎలా బయటపడుతుంది? ఆదిత్య ఫోన్ని చూసుకుంటూ చాలా షాక్ అవుతూ ఉంటుంది. అరే ఏమైందిరా, అంతా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? డాడ్ ఈ వీడియో చూడండి అని ఈ విధంగా ఆదిత్య చూపిస్తూ ఉంటాడు. ఏంటండి, మన ముగ్గురికి తప్ప ఎవరికి తెలియదు అన్నారు కదా, ఇప్పుడు ఏకంగా వీడియోను తీసి నీకు సెండ్ చేశారు ఎవరు అని ఈ విధంగా అడగగానే, ఎవడ్రా వాడు, ఏమో డాడ్ అని ఈ విధంగా అనగానే ఇక వెంటనే అతను కాల్ చేస్తూ ఉంటాడు. వాడే కావచ్చు కాల్ చేసింది, లిఫ్ట్ చేయరా అని ఈ విధంగా ఆదిత్య చెప్పగానే ఆదిత్య కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. అరే ఎవడ్రా? నేను ఎవరినో మీ బాపుకి ఇవ్వు చెప్తాను అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే ఆదిత్య వాళ్ళ నాన్నకు ఫోన్ ఇస్తూ ఉంటాడు. అరే ఎవర్రా, ఫస్ట్ నువ్వు ఆ వీడియోని డిలీట్ చేయి. నేను ఆ వీడియోని నీకు సెండ్ చేసి డిలీట్ చేయడానికి నీకు చేశానా ఏంటి? అరే నువ్వు భలే తప్పించుకున్నావురా. నువ్వు చంపి ఆ శ్రీను మీదికి నెట్టా చూడు. ఆ ఆద్య కోసం పెళ్లి చేసుకోవాలని శ్రీను మీద నెట్టి
నీకు వచ్చే నింద శ్రీను మీద నెట్టేసావు చూడు. బా అని ఈ విధంగా అనగానే, అరే నువ్వెవడ్రా ఫస్ట్, నీ పేరేంటి చెప్పు. ఆకాశ రామన్న మున్ని మనవణ్ణి అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు. అరే నువ్వు ఫస్ట్ ఆ వీడియో డిలీట్ చేయరా. అది డిలీట్ చేయాలంటే కొద్దిగా ఖర్చు అవుతుంది. ఎంత చెప్పు. 25 లక్షలు. వాట్, 25 lakhs? 30. 30యా? 35. నువ్వు ఊహు అనకుంటా ఊహు అన్నావనుకో పెరుక్కుంటూ పోతుంది. సరే 35 lakhs నీకు ఇస్తాను. నేను అడ్రస్ పెట్టిన కాడ మీరు వచ్చి ఆ మనీ పెట్టి వెళ్ళాలి. అది కాదని మీరు అమెరికా తెలివి ఉపయోగించారనుకో ఈ వీడియో రఘురామ్ దగ్గరికి వెళ్తుంది, జాగ్రత్త అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు. డాడ్, ఏంటి డాడ్, వాడు ఎవడు డాడ్ ఇలా చేస్తున్నాడో. రఘురామ్కి తెలియకుండానే ఇప్పుడు వానికి 35 lakhs ఇవ్వాలి. రఘురామ్కి తెలిస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది డాడ్ అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు. సరేరా ఇద్దామని ఈ విధంగా కూడా చెప్తూ ఉంటారు. మరోవైపు రఘురామ్ కంట్లో నలుక పడ్డదని తుడుచుకుంటూ ఉంటాడు. ఏంటండి ఎందుకు ఏడుస్తున్నారు? నేనెందుకు ఏడుస్తున్నా జానకి, కంట్లో నలుక పడ్డది అని ఈ విధంగా రఘురామ్ చెప్పగానే జానకి కంట్లో తుడుస్తూ ఉంటుంది. ఏమైంది జానకి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? రామా, ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేసావని కూడా ఇప్పుడు పెదనాన్నకు తెలుస్తుంది. నువ్వు పెళ్ళి నచ్చట్లేదని ఇప్పుడు పెద్దనాన్నకు తెలుస్తుంది. వెంటనే వెళ్ళి చెప్పుపో రామా అని ఈ విధంగా ఆద్య పిలవగానే, ఆద్య నువ్వు ఒక ఆద్య, ఏదైతే అదే జరుగుతుంది అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నారండి? జానకి, నా కంట్లో నలుకబడ్డది, ఏడుస్తలేను అని ఈ విధంగా చెప్పగానే, అమ్మా నానా, నువ్వు నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని మీరు బాధపడుతున్నారు కదా. నువ్వు ఎలా బాధపడుతున్నావో అమ్మ కూడా అలానే బాధపడుతుంది నాన్న. అవును, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావంటే నా గుండె కంటే ఎక్కువ బాధ ఉంది, అయినా దాచుకుంటున్నాను అని ఈ విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు. జానకి, ఇక వేడుపు ఆపు అని ఈ విధంగా రఘురామ్ కూడా చెప్తూ ఉంటాడు. అమ్మో రామా, నువ్వు చాలా తెలివైన దానివి అని ఈ విధంగా ఆద్య మనసులో అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.